నూతన కలెక్టర్ భవనానికి ఫౌండేషన్ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారికి, మరొక పెద్దలు రోడ్డు భవనాల శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారికి, పెద్దలు రాజగోపాల్ అన్న గారికి, గౌరవ ఎంపీలు జయవీర్ రెడ్డి గారికి, రఘువీర్ రెడ్డి గారికి, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే ప్రభుత్వ విప్పు బీర్లా ఎలయ్య గారికి, శాసనసభ్యులు బాలు నాయక్ అన్న గారికి, మందుల సామేలన్న గారికి, అట్లాగే జయవీర్ అన్న గారికి, బత్తుల లక్ష్మారెడ్డి గారికి, ఎమ్మెల్సీలు నిలికంటి సత్యవన్న గారికి, శంకర్ నాయక్ గారికి, వేదిక మీద ఉన్న కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నల్గొండ దాదాపు ఉమ్మడి నల్గొండ ఆనాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు నల్గొండ జిల్లానే పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్. ఇట్లాంటి జిల్లా హెడ్ క్వార్టర్కి ఒక కలెక్టరేట్ అనేటువంటిది ఒక కొత్తగా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేసినందుకు మన మంత్రివర్యులు వెంకరెడ్డి అన్న గారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు సివిల్ సప్లై మినిస్టర్గా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గడిచిన పాలకులు గడిచిన ప్రభుత్వాలు ఎవరు చేయనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు సన్నబియ్యం కార్యక్రమాన్ని అందించి ఇవాళ దేశంలోనే తెలంగాణను పేదవాళ్ళ పట్ల పేద ప్రజల పట్ల ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వాన్ని నిలబెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా ప్రజలందరి తరపున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ